తెలంగాణ రాష్ట్ర ఆటో డ్రైవర్ల జేఏసీ నాయకులతో రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్, సిపిఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, ఎమ్మెల్సీ కోదండరాంతో కలిసి చర్చలు జరిపారు. 14 డిమాండ్లతో కూడిన ఆటో డ్రైవర్ల డిమాండ్లను 8 అంగీకరించి 5 డిమాండ్ల కొరకు సీఎంతో చర్చించి తెలుపుతామని ఆటో జేఏసీ కన్వీనర్ వెంకటేశం హిమాయత్ నగర్ ఏఐటియుసి కార్యాలయం విలేకరుల సమావేశంలో తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీల మేరకు ఆటో వాళ్లకు 12,000 రూపాయలు ఇస్తామని చెప్పడమే కాకుండా ఆటో సంక్షేమ బోర్డును కూడా ఏర్పాటు చేస్తామని తెలిపిన సంగతి విదితమే అన్నారు. ఆటో వాలాలకు 5 లక్షల బీమాను త్వరలో అమలు చేయాలని కోరారు. మంత్రి పొన్నం కొన్ని డిమాండ్లను పరిశీలిస్తామని సీఎం రేవంత్ రెడ్డితో మరిన్ని త్వరలో చర్చించి పరిష్కరిస్తామని తెలిపారు. ఈ నెల 24న తలపెట్టిన ఆటో జేఏసీ ఆధ్వర్యంలో సమ్మెను ప్రస్తుతం వాయిదా వేయడం జరుగుతుందని స్పష్టం చేశారు. ఎమ్మెల్సీ, కార్పొరేటర్ ఎన్నికల ముందే తమ డిమాండ్లను పరిష్కరించాలని తెలిపారు. లేని పక్షాన వాయిదా వేసి కాలయాపన చేస్తే తిరిగి మళ్లీ జేఏసీ ఆధ్వర్యంలో ఆటో జేఏసీ నాయకులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఆ చర్చల్లో ముఖ్యంగా కూనంనేని సాంబశివరావు గారు, కోదండరామ్ గారు, విఎస్ బోస్ గారు, అదేవిధంగా ఆటో సంఘాల జేఏసీ నాయకులతో చర్చలు జరపడం జరిగింది. ఆ చర్చల్లో ముఖ్య అంశాలు ఏంటంటే, మేము దాదాపు 11-12 డిమాండ్లను రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడం జరిగింది. ఆ డిమాండ్లో ప్రధానమైనది 12,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి, మహాలక్ష్మి పథకం ద్వారా నష్టపోతే ఆ డ్రైవర్లు ఆదుకోవాలని చెప్పి ఈ డిమాండ్లు అడిగాము. ఆ డిమాండ్లకు ఆర్థికంగా ఇబ్బంది ఉంది కాబట్టి ముఖ్యమంత్రి గారితో చర్చించిన తర్వాత ఈ విషయంలో మేము చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పడం జరిగింది. దాంతో పాటు ఓలా ఊబర్తో ఏదైతే కమిషన్తో నష్టపోతున్నామో కాబట్టి ఆటో డ్రైవర్లను, క్యాబ్ డ్రైవర్లను ఆదుకోవాలంటే ఒక యాప్ తీసుకురావాలనే నిర్ణయం ఉండే. ఆ యాప్ తీసుకురావడానికి రాష్ట్ర ప్రభుత్వం సంసిద్ధత వ్యక్తం చేసింది. త్వరలో దాన్ని యాప్ను తీసుకొస్తాయి, డ్రైవర్లందరికీ సంక్షేమానికి కమిషన్ లేకుండా ఉపయోగపడుతుందని చెప్పి వారు చెప్పడం జరిగింది. అదేవిధంగా మేము గత 30-40 సంవత్సరాల నుంచి ఇవాళ డ్రైవర్లు కానీ, క్యాబ్ డ్రైవర్లు, ఆటో డ్రైవర్లు, లారీ డ్రైవర్లు, రవాణా రంగ కార్మికులు ప్రమాదాల వల్ల నష్టపోతుంటే, చనిపోతుంటే వారికి ఒక ప్రమాద బీమా కావాలి, అదేవిధంగా వెల్ఫేర్ బోర్డు కావాలని చెప్పి మా సంఘాలన్నీ కూడా అనేక సంవత్సరాలుగా ఉద్యమాలు చేస్తున్నాయి. దాని ఫలితంగానే ఈరోజు రవాణా మంత్రి గారు మేము త్వరలో రవాణా రంగ కార్మికులకు ఒక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తారని చెప్పడం జరిగింది. అది ఏ విధంగానంటే, రవాణా రంగ కార్మికులు ఏదైతే లారీ కొన్నా, క్యాబ్ కొన్నా, ఆటో కొన్నా ఒక 2% 1%తో సెస్ వసూలు చేయాలని చెప్పాం. రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి ఆదాయపు లోటు ఉండదని చెప్పి మేము విజ్ఞప్తి చేశాము. ఆ విజ్ఞప్తిని వారు మన్నించి సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయడానికి వారు సుముఖత వ్యక్తం చేయడం జరిగింది. దాంతో పాటు ఆటోమేటిక్ ఛార్జీలు అడిగాం. ఆటోమేటిక్ ఛార్జీలకు సంబంధించి ముఖ్యమంత్రి గారితో చర్చించి ఒక నిర్ణయం తీసుకుంటారని చెప్పడం జరిగింది. దాని తోడు ఇతర జిల్లాల ఆటోలు నిషేధం చేయాలని చెప్పి గట్టిగా అడిగాం. ఇతర జిల్లాల ఆటోలు నిషేధం చేయాలంటే ఇక్కడ ఆటోలు ఇస్తే ఆ ఆటోలు రాకుండా ఉంటాయి కాబట్టి ఎవరైతే బడుగు బలైన వర్గాల వారికి ఈ కొత్త ఆటోలు ఇచ్చి పాత ఆటోలను నియంత్రిస్తామని చెప్పి వారు హామీ ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి ఈ ఎన్నికలు కూడా అయిపోగానే త్వరలో ఒక జీవో తీసుకొస్తానని కూడా చెప్పడం జరిగింది. ఈ 5 లక్షల ప్రమాద బీమా గత ప్రభుత్వం తీసుకొచ్చిన బీమాను ఎమ్మటే అమలు చేయాలి. అక్టోబర్ నుంచి అమల్లో లేదు కాబట్టి దాన్ని కూడా అమలు చేస్తానని చెప్పడం జరిగింది. అదేవిధంగా పార్కింగ్ స్థలాలు, హైదరాబాద్లో పార్కింగ్ స్థలాలకు సంబంధించి మీకు ఎక్కడ పార్కింగ్ కావాలో మీరు మాకు రిప్రజెంటేషన్ చేయండి, అవి జిహెచ్ఎంసీ పెట్టి మీ వెంటనే మీకు అమలు అయ్యేటట్టు చేస్తానని చెప్పి చెప్పడం జరిగింది. అదేవిధంగా 2019 మోటార్ వాహనాల చట్టం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన దుష్ట చట్టాన్ని ఈ రాష్ట్రంలో అమలు చేద్దామని చెప్పాం. అదేవిధంగా ఆటో కార్మికులు, 2 వీలర్లకు దీంట్లో మినహాయింపు ఇయ్యాను. ఎందుకంటే 100 రూపాయలు ఉన్న ఛానల్ను 1000 రూపాయలు ఇస్తున్నారు కాబట్టి ఆ 1000 రూపాయలు ఇవ్వకుండా ఉండాలని చెప్పి విజ్ఞప్తి చేయడం జరిగింది. వాస్తవంగా వారు ప్రభుత్వం కూడా మా డ్రైవర్ల సమస్యల మీద మేము ఇచ్చిన మెమోరాండం మీద సానుకూలంగా వారు స్పందించారు. మాకు మేము ఏదైతే జేఏసీ చేసిన ఇన్ని రోజులు చేసిన పోరాట ఫలితంగానే మంత్రి గారు ప్రభుత్వం కూడా మాతో సానుకూలంగా స్పందించి డ్రైవర్ల న్యాయమైన డిమాండ్లు పరిష్కరిస్తామని చెప్పి హామీ ఇచ్చి త్వరలో ఎన్నికల కూడా అయిపోగానే ఈ తాత్కాలికంగా సమస్యలు పరిష్కరిస్తామని చెప్పి వారు చెప్పడం జరిగింది. దానివల్ల మేము ఏదైతే తలపెట్టిన ఆందోళన కార్యక్రమాలు ఉన్నాయో అవి తాత్కాలికంగా వాయిదా వేసుకోవడం జరుగుతుంది. ప్రభుత్వం మీద మాకు నమ్మకం ఉంది, మంత్రి గారి మీద ప్రభుత్వం మీద ఒక నమ్మకం ఏర్పడింది కాబట్టి మేము ఆందోళన కార్యక్రమాలన్నీ వాయిదా వేసుకుంటూ ప్రభుత్వం చేస్తుందని చెప్పి మేము ఆశిస్తున్నాము. మమ్మల్ని పిలిచి చర్చించినందుకు
రాష్ట్ర ప్రభుత్వానికి, రవాణా శాఖ మంత్రులకు, సాంబశివరావు గారికి, అదేవిధంగా కోదండరామ్ గారికి మా జేఏసీ తరఫున కృతజ్ఞతలు కూడా తెలియజేస్తున్నాం.